బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఆ దేశం నుంచి తప్పించుకొని ఇండియా ఎలా రాగలిగారు? ఇండియా రావడం ముందు అసలు బంగ్లాదేశ్లో ఏం జరిగింది? హసీనాను బంగ్లా నుంచి ఎలా తప్పించారు? ఎయిర్ సిగ్నల్ ట్రేస్ కాకుండా ఎలా చేయగలిగారు అంటే అదో మిస్టరీగా ఉందని తాజాగా తేలింది. ఆగస్టు 5, 2024న మాజీ ప్రధాని షేక్ హసీనా ఢాకా నుండి నాటకీయంగా తప్పించుకున్న వివరాలను బంగ్లాదేశ్ దినపత్రిక పబ్లిష్ చేసింది. ముందుగా హసీనా కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమానాశ్రయం ద్వారా కోల్కతాలో దిగాలనుకున్నారు. కానీ ఆమె చివరి నిమిషంలో ప్లాన్ మార్చారు. చివరికి హసీనా విమానం ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్లోని హిండర్ వైమానిక దళ స్థావరంలో దిగింది. వాస్తవానికి హసీనా భారతదేశంలోని మీడియా సంస్థలు మొదట ఆమె కోల్కతాకు వస్తారని తేలింది. విమానం ఢిల్లీ వైపునకు ఆలస్యంగా చేరుకుంటుందని కోల్కతాకు వెళ్తున్నట్లు అనిపించింది. ఎందుకంటే అది బంగ్లాదేశ్ గగనతలంలో వీలైనంత తక్కువ సమయం గడపాలని కోరుకుంది. ఢాకా నుండి ఢిల్లీకి ఎగురుతున్న విమానాలు కోల్కతాకు వెళ్లే విమానాల కంటే బంగ్లాదేశ్ గగనతలంలో ఎక్కువ సమయం గడుపుతాయని విమానయాన నిపుణులు నిర్ధారించారు. ఢాకా కోల్కతా పశ్చిమానికి ప్రత్యక్ష విమాన మార్గాన్ని మార్గనిర్దేశం చేస్తుంది. అయితే ఢిల్లీకి వెళ్లే విమాన మార్గం వాయువ్య దిశలో ఉంటుంది. బంగ్లాదేశ్ నియంత్రణలో ఉన్న ఆకాశంలో ఎక్కువ సమయం గడుపుతుంది. బంగ్లాదేశ్ దినపత్రిక ది డైలీ స్టార్ కు పౌర విమానయాన వర్గాలు తెలిపిన ప్రకారం ఢాకా కోల్కతాలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ మధ్య విమానాలు సమీపిస్తున్నప్పుడు ఒకరికొకరు తెలియజేయడానికి హాట్ లైన్ ఉంది. అయితే హసీనాను హింసాత్మక గుంపు హసీనాను హత్య చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్లుగా భావించారు. హసీనా దేశం నుండి పారిపోతున్నట్లు దృష్టిని ఆకర్షించకుండా ఉండటానికి విమానాన్ని శిక్షణ విమానంగా నియమించారు. ఆమె గణభవన్ ను హింసాత్మక బృందం స్వాధీనం చేసుకోవడంతో అసలేం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. గణభవన్ ఢాకాలోని మాజీ ప్రధానమంత్రి అధికారిక నివాసం. ఇంతకీ ఆ రోజు అసలేం జరిగిందన్న దానిపై ఎంతో ఉత్కంఠ ఉంది. కోల్కతా దిశగా అల్లరి మూకలు దూసుకురావడంతో మధ్యాహ్నం 3 గంటల తర్వాత విమానం బంగ్లాదేశ్ వైమానిక దళం బంగబంధు స్థావరం నుండి బయలుదేరింది. దీనికి 4131 స్క్వాక్ కోడ్ ఇచ్చారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కేటాయించిన ప్రత్యేకమైన 4 అంకెల కోడ్ ఇది కోల్కతా ఏటీసీకి షేర్ చేశారు. అయితే ఢాకా నుండి టేకాఫ్ అయిన తర్వాత విమానం దాని ట్రాన్స్పాండర్లను ఆపివేసింది. ఇది విమానం స్క్వాక్ కోడ్, ఎత్తు, వేగం, స్థానం వంటి గుర్తింపు వివరాలను తెలియజేస్తుంది. ఢాకా, కోల్కతా లేదా మరెక్కడ ఏటీసీ రాడర్లకు కనిపించదు. అయినప్పటికీ విమానం సురక్షితంగా ప్రయాణించేలా గ్రౌండ్ కంట్రోల్తో కమ్యూనికేషన్ ఉంటుంది. విమానంలో షేక్ హసీనా, ఆమె సోదరి, మరికొందరున్నారు. ట్రాన్స్పాండర్లను బెంగాల్ సరిహద్దు దగ్గర మాత్రమే ఆన్ చేశారు. ఆ సమయంలో విమానాన్ని కోల్కతా ఎయిర్ కంట్రోల్ కు అప్పగించారు. అంటే పైలట్ తన రాకను ప్రకటించడానికి ఏటీసీని సంప్రదించాడు. ఇది ప్రామాణిక పద్ధతి. సాధారణంగా విమానం సరిహద్దుకు దగ్గరగా ఉన్నప్పుడు జరుగుతుంది. ఈ సమయంలో భారత విమానయాన అధికారులు విమానాన్ని ట్రాక్ చేయడం ప్రారంభించారు. బంగ్లాదేశ్ వైమానిక దళం C-130J విమానం ఇది అంతర్జాతీయ సరిహద్దు నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు ఢిల్లీ నుండి గ్రీన్ సిగ్నల్ లభించింది. విమానం భారతదేశ అనుమతి కోరిన వెంటనే ఆమెకు అనుమతి లభించింది. ఢాకా నుండి విమానం బయలుదేరిన కొన్ని గంటల తర్వాత మాజీ ప్రధానమంత్రి గజియాబాద్ చేరుకున్నారు. అనేక ఊహాగానాల తర్వాత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ద్వారా కన్ఫర్మ్ చేయడం జరిగింది.